అమ్మ ఇప్పుడు మేము ఆ పేపర్లో ఎట్లా రాస్తున్నారో అలా పూజ చేసాము, అవే పండ్లు పెట్టాము, అవే నైవేద్యాలు పెట్టాము, అయినా నేను అనుకున్న కోరిక అవ్వట్లేదు, దేవుడు నాతో పలకట్లేదు, ఏంటిది, నేను ఏం చేస్తే వస్తుంది అనేది ఒక ఇది నడుస్తుంటుంది చాలా మందికి. అంటే ఆ పూజ కరెక్ట్గా చేసేస్తే దేవుడు పలికేస్తాడా? దేవుడు పలకపోతే ఎందుకు పలకలేదు? అంటే ఇప్పుడు థింకింగ్ కూడా ఎలా అయిపోయిందంటే 21st సెంచరీలో ఉన్నాం కదా, వెంటనే అన్నిటికీ ఫాస్ట్ లైఫ్, ఫాస్ట్ ఫుడ్, తర్వాత అలాగే దీనికి కూడా ఫాస్ట్ రిజల్ట్స్ కావాలి జనాలకి. అంటే అది ఒక రకంగా ఆలోచిస్తే బిజినెస్ ప్రపోజల్ లాగా అనిపించలేదా? క్విడ్ ప్రోకో బిజినెస్, అంటే నేను నీకు ఇది ఇచ్చాను, నువ్వు నాకేమి ఇచ్చావు, ఆ టైప్లో. అసలు దేవుణ్ణి భగవంతుడిని ప్రార్థించాల్సిన విషయం, కోరికలు కోరుతూ చేసేది ఉన్నా కూడా నాకు ఇది ఇవ్వు అని. రెండోది ఇంకోటి కూడా చెప్పారు, నేను అనుకున్నది జరగకపోతే ఆ వచ్చిన కష్టాన్ని తట్టుకునే స్ట్రెంగ్త్ నాకు ఇవ్వు అని కూడా ప్రే చేయాలి భగవంతుడు. అది అది చూడం, ఫస్ట్ చూస్తాం. సో ఇప్పుడు దానిలో ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మన చేతిలో ఉన్న ఫ్యాక్టర్స్, మన బియాండ్ అవర్ కంట్రోల్ ఉన్న ఫ్యాక్టర్స్. నువ్వు చెప్పింది చేసిన ఉండొచ్చు, నీ మనస్సు దాని మీద లగ్నం కాకపోయి ఉండొచ్చు, చేయాల్సిన విధంగా నువ్వు చేయకపోయి ఉండొచ్చు, లేకపోతే నీ కర్మ, నువ్వు చెప్పుకున్న దీంట్లోనే పాత కర్మ. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో ఎలా అయితే డబ్బులు ఉంటేనే మనం డ్రా చేయగలుగుతామో, నీ కర్మ అకౌంట్లో ఉన్న కర్మ మంచి కర్మ, నీకు ఇది వార్డ్ ఆఫ్ చేసేంత సఫిషియెంట్ లేకపోవచ్చు, ఇంకా చేయాలి. ఇప్పుడు మనం ఒంట్లో బాగుండకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే యాంటీబయాటిక్ 3 డేస్కి ఇచ్చాడు, తగ్గదు, మళ్ళీ రిపీట్ చేస్తున్నావా, చేయాలి, ఇంకో 3 డేస్ రిపీట్ చేయమంటాడు, లేకపోతే 5 డేస్కి వేసుకోమంటాడు. అలా మనకేం తెలియదు పైన దీనికి ఇలా చేస్తే, ఇది ఇలా చేస్తే, ఒకసారి చదివితే సినిమాల్లో చూపించినట్టు సౌండ్ వచ్చి గోడలోంచి కాయిన్స్ కింద పడి అట్లా అవుతుంది అని లేదు. కష్టంకి తగినట్టుగా టైం కూడా, ఎందుకంటే టైం లైన్స్ మనం చూసేది వేరు, భగవంతుడు దీంట్లో ఉండే టైం లైన్ వేరు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, నీ అకౌంట్లో ఎంత ఉంది, ఆ లా ఆఫ్ నేచర్ ప్రకారం నీకు ఏది ఎప్పుడు రావాలి, శ్రేయస్సు ప్రేయస్సు, నీకు ఇష్టమైన పనులు నువ్వు ఎన్నో చేసుకుని ఉండొచ్చు, నీ శ్రేయస్సు కోరి భగవంతుడు ఇప్పుడు నీకు ఇవ్వకపోయి ఉండొచ్చు, తర్వాత నీకు ఎప్పుడో వెయిట్ చేయడం నేర్చుకోవాలి. వెయిట్ పేషెన్స్. ఆ పేషెన్స్ అండ్ పర్సెవరెన్స్ లేకపోతే ఏదైనా కూడా సక్సెస్ కెరియర్లో అవ్వచ్చు, ఎందులో అయినా అవ్వచ్చు, మనం సాధించడం అనేది చాలా కష్టం. ఓవర్ నైట్ ఏది అవ్వదు, ఎంత ఫాస్ట్గా వస్తుందో అంత తొందరగా కూడా వెళ్ళిపోతుంది ఏదైనా కూడా. నిలిచి ఉండాలి అంటే షార్ట్ కట్స్ లేవు, చాలా కష్టపడి రావడమే. పూజ కూడా మనమంతా మనం చేసాం, సమర్పించాం, బాగోగులు చూసుకుని దాని రిజల్ట్ మనకు ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. స్విచ్ వేసినట్టుగా ఇప్పుడు మనం ఒక బిజినెస్ చేసినట్టుగా భగవంతుడితో బిజినెస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అసలు కరెక్ట్ పద్ధతి ఆఫ్ ప్రేయర్ ఏంటంటే, ఆయన మనకు ఆల్రెడీ ఇచ్చిన వాటికి గ్రాటిట్యూడ్ చూపించేది ప్రేయర్. ఎవ్రీడే నువ్వు చేసేది, నాకు ఇన్ని ఇచ్చావు, నాకు అన్ని ఆర్గన్స్ చక్కగా పనిచేసే శక్తి ఇచ్చావు, హ్యూమన్ బాడీలో నాకున్న ఆర్గన్స్ నేను క్వాంటిఫై చేసి మనీ టర్మ్స్లో మారిస్తే కొన్ని కోట్లు అవుతుంది. నా బ్రెయిన్లో ఉన్న చిప్ అదంతా నువ్వు కంప్యూటర్స్ ప్రకారం లెక్క పెడితే, నా కళ్ళు, నా హార్ట్, ఎవరిని చూసుకుంటే, ఒక్కొక్క దానికి క్వాంటిఫై చేస్తే అన్ని కోట్లది నీకు ఇంత ఫ్రీగా ఇచ్చాడే, చుట్టూ పంచభూతాలని అనుభవించడానికి ఇచ్చాడే, నువ్వు తినడానికి ప్రతిదీ కూడా ప్రొవైడ్ చేశాడే, ఇంకా సరిపోలేదా నీకు? మరి నీకు ఎంతైతే సరిపోతుంది అంటే, భగవంతుడు ఇచ్చిన దాంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతివాడి నీడ్కి సరిపడా ఆయన ప్రొవైడ్ చేశాడు, గ్రీడ్కి సరిపడా ప్రొవైడ్ చేయలే. ఇప్పుడు గ్రీడ్కి సరిపడా మనం ఏం చేస్తున్నప్పుడు నీ పక్కవాడిది నువ్వు లాక్కుంటున్నావు కదా, ఎట్లా వీలవుతుంది అది? దాని వెనక ఎన్ని చూడాలి ఇవ్వాలంటే, అవునా? సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, సటిల్గా ఉంటుంది ధర్మం ఎప్పుడు కూడా. మనం ఆ పైకి కనిపించేది ఇది చేస్తే ఇది వస్తుంది అంటే చెప్పారు, సాధన చేస్తూ ఉండాలి, వస్తుంది. మనం పురాణాల్లో కథలు విన్నప్పుడు రాక్షసులు తపస్సు చేయడం, దేవుడు ప్రత్యక్షం అవ్వడం, వాళ్ళు వరవేయడం, మనం అనుకుంటాం దేవుడు ఎందుకు ఇదేమిటి ఇలా వరం ఎందుకు ఇచ్చాడు, చాలా కష్టం కదా అందరికీ అని. కానీ భగవంతుడు లా ఆఫ్ నేచర్ ఏం చెప్తుందంటే, నువ్వు ఒక ప్రేయర్ చేసావు అంటే సూనర్ ఆర్ లేటర్ నీకు దానికి రిజల్ట్ ఆయన ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. కాబట్టి ఆయన పని ఆయన ఇచ్చేశాడు, అది నువ్వు తట్టుకోగలవా లేదా, డిజర్వ్డ్నెస్, నువ్వు దానికి హ్యాండిల్ చేసే స్ట్రెంగ్త్ నీకు ఉందా లేదా అనేది నువ్వు చూసుకోవాలి కదా. ఇప్పుడు ఆ మోహిని అవతారం అది తీసుకున్నప్పుడు కూడా ఎవరి తల మీద చేపెడితే వాళ్ళు భస్మాసురుడిది మనం విన్నాం. ఏం చేశాడు, పెట్టి చూస్తానని చెప్పి తన వెంటే పడ్డాడు. వరాలు ఇస్తున్నప్పుడు అలా అవుతుందని తెలిసి మళ్ళీ వెళ్ళి శివుడు రక్షించడం అన్నీ మనకు తెలిసిందే, విష్ణుమూర్తి మోహిని అవతారం తీసుకుని రక్షించడం అని. ఇట్లాగా మనం ఏంటంటే ఈ లా ఆఫ్ నేచర్ ప్రకారం చూసుకున్నప్పుడు, నేను ఈ పని చేశాను, ఇన్ని రోజులు చేయమన్నారంటే నాకు వెంటనే రాలేదేంటి అని చూడడం కూడా మనుషులుగా అంత కరెక్ట్ కాదు. మనం చేసాం, ఇంకా కంటిన్యూ చేస్తూ ఉండాలి రిజల్ట్ వచ్చే వరకు అని అర్థం. దాని వెనక వెయిట్ చేయాలి, చేశారు కదా మీరు, వెయిట్ చేయాలి, కంటిన్యూ చేయాలి, మళ్ళీ దాన్ని
ఏమంటారు ఆ గ్యాప్ ఇచ్చేసి చేసేసాను కానీ నాకు రాలేదు అనుకోకర్లా. మేబీ ఆ చేసింది సరిపోలేదు, ఇంకొంచెం రోజులు చేయాలి. ఏదైతే నీకు చెప్పారో అది కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఫెయిత్ పోగొట్టుకోకుండా. ఇవాళ అయింది అని ఎవరో అన్నారట, పిల్లలు రావి చెట్టు చుట్టూ తిరిగితే పిల్లలు పుడతారు అని అంటే, ఓ ప్రదక్షిణం చేసి పొట్ట చూసుకుంటోందట. అట్లా ఎట్లా అవుతుంది? ఇది ఆ కేటగిరీ. ట్రేడ్ కేటగిరీ, బిజినెస్ ట్రేడ్. అంటే ఒక జస్టేషన్ పీరియడ్, ఒక టైం ఫ్రేమ్ ప్రతిదానికి ఉంది. సో ఆయన చూసే విధానం వేరు, మనం చూసే విధానం వేరు. ఇలా అయిపోగానే మనం భూమి మీద ఉండి టైం లైన్సే యూఎస్కి కెనడాకి ఇక్కడికి ఇంతంత తేడాలు ఉన్నాయి కదా. 12 గంటలు మనకు పొద్దునైతే వాళ్ళకి అవును. రాత్రి, ఇంకో చోట 8 గంటలు, ఇంకో చోట 4 గంటలు. ఇన్ని టైం జోన్స్లో మనం ఉండి పనిచేస్తున్నప్పుడు ఒట్టి ఇండియానే చూడటం లేదు కదా మనం. మన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ టైం ప్రకారం రాత్రి ఫోన్ చేసి మాట్లాడటల్లా. అంతే. మరి ఇన్ని రకాలు ఉన్నప్పుడు నీ దీనికి కూడా నీకు ఆ రిజల్ట్ రావడానికి ఎంత టైం ఎంత టైం పడుతుందో, వాళ్ళ టైంలో ఎంత టైం పడుతుందో. నువ్వు చేసుకున్న దీన్ని బట్టి అది వార్డ్ ఆఫ్ చేసి ఆ పాత కర్మ తీసి కొత్తది మళ్ళీ నీకు రావడానికి నువ్వు ఎంత చేయాలో పొటెన్సీ మనకు తెలియదు. గురువులు ఉంటే గనక మనకు మెంటర్స్ కానీ గురువులు కానీ ఉన్నప్పుడు, అందుకనే ఇలాంటివి సొంతగా చేయకూడదని నా ఉద్దేశం అమ్మ. ఏం చేసినా కూడా ముఖ్యంగా ఇది చెప్పదలుచుకున్నాను. ఈ రోజుల్లో వాళ్ళకందరూ యూట్యూబర్స్ సెల్ఫ్ మెడికేషన్, తర్వాత సెల్ఫ్ ఇది డాక్టర్ లాగా వాళ్ళకి వాళ్ళే ట్రీట్ చేసుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. చాలా ప్రమాదం అవి. ఇప్పుడు ఇలాంటి వాటిల్లో కూడా పూజ మంచిగా చేసుకోవచ్చు, చక్కగా చేసుకోవచ్చు, మంత్రాలు అడగచ్చు. ఏం చేస్తే నాకు ఈ కష్టం పోతుందని అడగడంలో తప్పు లేదు. కానీ ఎవరు ఎలిజిబుల్లో, ఎవరు గురువు పీఠంలో ఉన్నారో, ఎవరు చెప్పగలరో వాళ్ళని నువ్వు అడగాలి. అడిగినప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా నువ్వు చేయడం. మళ్ళీ నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఇట్లా అవ్వలేదంటే వాళ్ళని అడుగు కదా, నన్ను కంటిన్యూ చేయమంటారా, ఇంకా ఎందుకు అవ్వలేదు స్వామి అంటే వాళ్ళు చెప్తారు. వాళ్ళు డాక్టర్ని అడిగినట్టు యాంటీబయాటిక్స్కి. ఎప్పుడూ కూడా ఒక మెంటర్, మనకి తెలియని విషయాల గురించి పండితుల్ని, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని కాంటాక్ట్ చేసి వాళ్ళు చెప్పినట్టు చేస్తూ ముందుకెళ్తే సూనర్ ఆర్ లేటర్ యూ విల్ డెఫినెట్లీ గెట్ ద రిజల్ట్స్. అంతేగాని డీలా పడిపోవాల్సిన అవసరం అసలు ఏమీ లేదు. మనకు ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా జరుగుతుంది. ఎవ్రీ ప్రేయర్ వుడ్ బి ఆన్సర్డ్. అది ఫెయిత్. ప్రతి ప్రేయర్ ఆన్సర్ కాబడుతుంది టైంని బట్టి ఆన్సర్ అవుతుంది. అది. చాలా బాగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ సో మచ్.